ధనియాలు, గసగసాలండి, సోపు, జీలకర్ర, ఇది యాలకులండి, లవంగాలండి, దాల్చిన చెక్క, ఇదిగా కొద్ది ఉల్లిపాయ అండి. మెత్తగా పేస్ట్ చేసుకుందామండి వీటిని. వేసినా ఇగో అండి, ఈ గోదావరి చేపలండి. ఎందుకు చూపించాను, చేపల పులుసు చాలాసార్లు చేసానండి. కాకపోతే గోదావరి చేప ఇదేంటంటే ముళ్ళు లేని చేప అండి. చేసి ఇచ్చేవాళ్ళండి, కానీ తొక్కు తీయలేదు సరిగ్గా అండి. మనం శుభ్రం చేసుకోవాలండి. ఇగోండి చాలా బాగుందండి అక్కడ తింటేని, అందుకే నేను తెచ్చాను. ఇక్కడ ఇల్లు ముళ్ళు ఎక్కువ ఉంటే తినరండి. పులుసు పెట్టుకుందామని చూపించాను. అయిగోండి మసాలా మా కోళ్ళు వేస్తాను చూడండి. అయిగోండి వెల్లుల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు. చించినాడ దగ్గర గోదావరి అండి చేపలండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేసుకుందాం. చేపల పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి. ఇది చాలాసార్లు చెప్తానండి. అదిగోండి అవి ఏంటనే కదండి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నది వేసుకున్నాం. ఇదిగోండి ఉప్పు, పసుపు, కారం అండి. ఇవి ఒక నిమిషం యాగనిద్దామండి. ఎవరి స్టైల్ ఆగదండి, మరి దేవారు మా రాజు స్టైల్లో చెప్తాం మేమండి. ఇదిగోండి కొద్దిగా మగ్గనిద్దామండి మసాలా. ఇప్పుడు చేపలు వేసుకుందాం. అప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి. ఇదిగోండి చించినాడు వెళ్ళామండి, అక్కడి నుంచి తెచ్చుకున్నాం. చించినాడు గోదావరిలో చేపలండి ఇవి. అలా అక్కడి నుంచి ప్యాక్ చేసి ఎత్తున్నారు. సుబిగా ఉందని స్టేషన్ కాడికి తెచ్చేసుకుంటే ఎవరు వెళ్ళినా తెచ్చుకోండి. అక్కడ చేపలు మనకి ఇక్కడ దొరకవండి. ఇదేదో కొత్త రకం చేప అండి, రోజు పడదండి, ఎప్పుడెప్పుడు పడుతుందంటే అందుకే మేము తెచ్చుకున్నామండి. ఇంకా పెద్ద తెప్పాలు అయితే బాగుంటుందండి. చేపల కూర ఎప్పుడు ఒకదానికోటి అంటుకోకూడదండి, కానీ మా దగ్గర అంత పెద్దది లేదండి, బాగా పెద్దది ఉందండి. అందుకే ఇదిగోండి చూస్తానికి అయితే తినాలనిపించేట్టుంది. అంత బ్యూటిఫుల్గా బేవారం పులుసు మజాకా అండి. చూస్తానికి చాలా బాగుంది. పులుసు వేసుకుందామండి దగ్గరికి అయ్యాకనే. ఇదిగోండి పులుసు అయితే వేసానండి, దగ్గరికి అవనిచ్చుకుందామండి. చాయ్ మీద పెట్టుకోవాలండి పులుసు వేసే, కానీ సిమ్లో పెడితే బాగోదండి. ఫైనల్గా మన గోదావరి చేపల కూర అయితే తయారైపోయిందండి.